కూడా ఒక ఉదాహరణగా మనం భావించవచ్చు. ఇక అదేవిధంగా పొత్తుల్లేవు గిత్తిల్లేవు, జనసేన పార్టీతో పొత్తు అవసరం లేదు, సింగిల్గానే పోటీ చేస్తామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ అయితే చేశారు. దాని గురించి కూడా చూద్దాం. జనసేన పార్టీతో పొత్తు అవసరం లేదు, సింగిల్గానే పోటీ చేస్తామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, రాష్ట్రంలో జనసేన పొత్తు అవసరం లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు విషయంలో జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని, అధిష్టానానికి కూడా విషయమే చెప్తామన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తు వర్కౌట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో గెలిచే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతుండగా, ఈ నేపథ్యంలో రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పోటీ పొత్తులపై తమ నాయకుడు పవన్ కళ్యాణ్దే అంతిమ నిర్ణయమని అన్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి మనకు తెలుసు, జాతీయ పార్టీలో నాయకులు ఎవరు ఎట్లా మాట్లాడినా వీళ్ళది కొంతవరకు మాత్రమే ఉంటుంది, కానీ ఏది చేసినా కూడా పార్టీ హైకమాండ్ మరి పైనుంచి వచ్చిన ఆదేశాలను శిరసావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా మాట్లాడిన వాళ్ళే తర్వాత మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడటాన్ని మనం చూడొచ్చు. దీన్ని ఇప్పట్లో అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి ఏదైతే ఉందో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఏ రకంగా లాభం పొందాయో అదేవిధంగా పొందాయని అడిగిన ప్రశ్నకి పొత్తులు అవసరం లేదు, బీజేపీ పార్టీ చాలా బలంగా ఉందని చెప్తున్నారు. మరి అక్కడ టీడీపీ పార్టీ బలంగా ఉంది, మరి బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? మరి జనసేన పార్టీ అక్కడ బలంగా ఉంది, బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? అదేవిధంగా బీజేపీ కూడా బలంగా ఉన్నప్పుడు పొత్తులు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఒకరికొకరు చూసుకునే అవకాశాలు ఉంటాయి. అయినా ఈ నిర్ణయాలు ఏమి మళ్ళీ అక్కడ వాళ్లే చెప్పడం జరిగింది. ఏదైతే అంతిమంగా ఉండే లక్ష్యాన్ని ఏదైతే ఉన్నారో మరి పైనుంచి కేంద్రంలో ఎవరైతే చెప్తారో మరి హైకమాండ్ ఏదైతే చెప్తా అదే మరి శిరసావించాల్సిన అవసరం జాతీయ పార్టీలకైతే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అంటే తమ నిర్ణయాలు తమ వెళ్ళదీసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఒక జాతీయ పార్టీలకి మాత్రం హైకమాండ్ నిర్ణయించిన అంశాలే మరి ఏదైతే చెప్పారో అదే తూచే తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అవసరమైతే మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఇది సో అండ్ సో ఇప్పుడు మాది బలంగా ఉంది, ఇక్కడ జనసేన పార్టీ అవసరం లేదు అని అభిప్రాయాన్ని మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ ఏ నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయం మాత్రం కేంద్ర హైకమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా కూడా మనం చెప్పేది కాదు, 100% జరిగేది. మీరేమనుకుంటున్నారు? బీజేపీ జనసేన పొత్తుతో పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, అవసరం లేదనుకుంటున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్ హరీష్ రావు ఏమన్నారో ఒకసారి కూడా చూద్దాం. తెలంగాణ సచివాలయం సినిమాలకు మించిన సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తెలియకుండానే టికెట్ ధరల పెంపునకు సంబంధించి జీవోలు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ శక్తులు రాజ్యాంగం వెళ్తున్నాయంటూ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి నియంత్రణలో ఉందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని ఆయన ఆరోపించారు. హరీష్ రావు గారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకునే నిర్ణయాలు ఉంటే ఒక్కొక్కసారి కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంతకుముందు మరి మీ ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న మీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకున్నారో మీకు గుర్తులేదా? గతంలో ఎన్నెన్ని మాటలు ఇచ్చారో, మీరు ఎన్నెన్ని మాటలను వెనక్కి తీసుకున్నారో మీకు గుర్తులేదా? మరి సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, తెలుగు ప్రజలకు సంబంధించింది. దాని గురించి చేసేటప్పుడు కొంత మరి ఫ్యూచర్ని ఆలోచించి కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది. మంత్రి తన నిర్ణయాన్ని తాను చెప్పినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మరి రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా టికెట్ల విషయంలో నిర్మాతల సైడ్ నుంచి వచ్చిన అభ్యర్థులను కూడా ఒక్కోసారి మరి ఆలోచించాల్సి ఉంటుంది దాని గురించి. అలా కాకుండా సినిమా ఇండస్ట్రీ కొన్ని ఇబ్బందులు ఏమన్నా పడితే మరి ఆ ఇబ్బందులు పడటం వలన తద్వారా ఒకవేళ సినిమా ఇండస్ట్రీ తరలిపోతే దాని మళ్ళీ ఆ నెపాన్ని మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టుతారా? మరి ఏది చేయాలన్నా కూడా ఆచితూచి చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మాటలు జరుగుతాయి. ఆ లెక్కొస్తే ఒక దళితుడిని సీఎం చేయాలన్నారు, మీరు దళితుడిని సీఎం చేశారా? మీరు ఎన్ని మాటలు, ఒకటా రెండా, బోల్డని మాటలు వెనక్కి తిప్పారు. మరి ప్రతి ప్రభుత్వం మీద కొన్ని మాటలు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత కొన్ని వెనక్కి తీసుకునే మాటలు కొన్ని ఉంటాయి. దీనికే మీరు ఈ రకంగా పెద్దగా రియాక్ట్ అయితే ఎలా అని ఇది నేననే మాట కాదు. మరి రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా చెప్తున్నారు. మరి ఈ సినిమా సంబంధించిన విషయాల్లో ఎంతవరకు ప్రభుత్వం చేసేది కరెక్ట్ అనుకుంటున్నారు ఏంటో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తాం, తప్పు ఒప్పుకున్న X600 అకౌంట్స్ని మరి క్లోజ్ చేశారని కూడా ప్రచురించారు.
భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తాం తప్పు ఒప్పుకున్న ఎక్స్ 600 అకౌంట్లు క్లోజ్ చేశారు. ఎక్స్ ప్లాట్ఫామ్ ఏఐ అసిస్టెంట్ గ్రోక్ను దుర్వినియోగం చేస్తూ ఆకతాయిలు మహిళల న్యూడ్ ఫోటోలను సృష్టించారు. ఇది ఏఐ బికినీ ట్రెండ్గా ఇటీవల వైరల్ అయ్యింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్స్ను భారత ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఎక్స్ తన ప్లాట్ఫామ్లో ఉన్న అసభ్యకరమైన కంటెంట్పై చర్యలు చేపట్టింది. 600 అకౌంట్లు క్లోజ్ చేసింది. దాదాపుగా 3500 పోస్టులను కూడా బ్లాక్ చేసింది. ఎందుకంటే మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత దయనీయ పరిస్థితి, దారుణంగా పరిస్థితి తయారైపోయిందంటే చిన్నపిల్లల చేతుల్లో ఫోన్ ఉంటే ఎటువంటి పిచ్చి పిచ్చి వస్తాయని చెప్పి తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. మరి ఎక్స్ కూడా మరి ఎక్స్ వేదికగా ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, మరి ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కూడా ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లోకి ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు ఉండటం అనేది అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కానే కాదు. మరి దీనికి సంబంధించి సరి చూసుకోవాలంటే ఎక్స్ దగ్గర 600 అకౌంట్లు అయితే క్లోజ్ చేయడం జరిగింది. 3500 అకౌంట్లు అయితే బ్లాక్ చేసింది. ఓవరాల్గా మరి దీని మీద రిపేర్ చర్యలు అయితే చేపట్టింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. అదేవిధంగా ఇక తర్వాత మనం చూసుకుంటే అత్యంత అరుదైన ఘనత సాధించిన పవన్ కళ్యాణ్. పురాతన జపనీస్ కత్తిసాము కళ కెంజొంటోలో అధికారిక ప్రవేశం. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు పొందారు పవన్ కళ్యాణ్ అని కూడా ఇక ప్రచురించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం జరిగింది. పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగానే మాత్రం కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్గా, కొరియోగ్రాఫర్గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజానాయకుడిగా మన్ననలు పొందుతున్నారు. మార్షల్ ఆర్ట్స్లోనూ ప్రావీణ్యులై పవన్ కళ్యాణ్ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలుగా పైగా